భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీదనే యూజ్ చేయాలి. ఫస్ట్ మీరు తీసుకురండి, తప్పకుండా ఈ బిల్లు ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఇది చట్టం అయితే ఒకవేళ, ఎందుకంటే దీని ఎట్లా ఇంకా వీళ్ళు కర్ణాటక చట్టం కాలే, ఇంకా బిల్లు మాత్రం పాస్ చేస్తున్నారు. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది. కాన్స్టిట్యూషనల్ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కాబట్టి ఉన్నది. కానీ మీరు ఈ చట్టాన్ని బీజేపీని అణచివేయడానికి, బీజేపీ పెరుగుతుంది కాబట్టి భయపడి మీరు ఈ చట్టాన్ని తీసుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం అరే మీ దొంగని తీసేస్తామని చెప్పి మిమ్మల్ని తీసుకువచ్చి పెడితే వాళ్ళు దొంగలయ్యారు, మీరు దోపిడి దొంగలయ్యారు. దానికన్నా ఎక్కువ పెద్ద దొంగతనం వీళ్ళు. దొంగలు పోయారు, దోపిడి దొంగలు వచ్చారు. కాబట్టి ఈ రెండు పార్టీలు పక్కా పెట్టండి. తెలంగాణ ప్రజలు మరొకసారి ఈ మేనిఫెస్టో ద్వారా కోరుతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీని ఆదరించి భారతీయ జనతా పార్టీ పురపాలక సంఘాల్లో గెలిపిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ మాటల్లో బీఆర్ఎస్ మాట తెలిసిపోయింది, ప్రజలు వాళ్ళకి ఆదరించట్లేదని చెప్పేసి. కాబట్టి డెఫినెట్గా మేము ఈ యొక్క పరిపాలన ఒక దక్షతో మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలకు నేను ఆశ్వాసన ఇస్తున్నాను. ఇదే సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుల వారిని మేనిఫెస్టో గురించి ఒక సాంగ్ కూడా మరి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ప్లే రైట్. ఈ యొక్క మేనిఫెస్టోలో మనకు అనేక రకాల హెల్ప్ చేసిన వారికి కూడా ఒకసారి వేదికపై ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ వీరబాబు గారు రండి, దీపక్ కొల్లా గారు, ఆర్కే నాయుడు గారు, అభిషేక్ జిగ్నివర్, హైందవరెడ్డి, డాక్టర్ స్వాతి, టిఆర్ శ్రీనివాస్, హరిగౌడ్, నాగార్జున, రామ్ వర్మ, అలాగే సుదర్శన్ గారు, నరేంద్ర గారు కూడా ఈ యొక్క దీంట్లో ఎన్నో రోజుల నుంచి మేనిఫెస్టో గురించి మాకు సహాయం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, అలాగే విజయభాస్కర్ రెడ్డి గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఒకసారి ఈ ఫోటో एक बार दे दीजिए अध्यक्ष जी, एक बार. నిన్న అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇదే మాట రేపు మాట్లాడే దాని గురించి. బీఆర్ఎస్ ఎవరు ఫెవికాల్ అని చెప్తే రేపు చెప్తా. ఫెవికాలా, అడల్ట్రైటా, లేకుంటే లోకల్ గమ్మ, తుమ్మ చెట్టు గమ్మ, ఈత చెట్టు గమ్మ, తాడి చెట్టు గమ్మ రేపు చెప్తా మీకు. అది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను,
సిబిఐకు ఇవ్వమని డిమాండ్ చేసింది బీజేపీ. కాళేశ్వరంని మీరు హోలిస్టిక్గా చూడాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో బ్యారేజెస్ ఉన్నాయి, కెనాల్స్ ఉన్నాయి.